చంద్రబాబు నాయుడు గారు మరో 3,000 కోట్లు అప్పులకు అయితే అడగడం జరిగింది. ఎందుకంటే రీసెంట్‌గా రాష్ట్రంలో పథకాల అమలు కోసం గానీ, బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా గానీ, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలన్నా గానీ, ఇలాంటి పథకాలన్నిటిని అమలు చేసేందుకంటే రాష్ట్ర ఖజానా దగ్గర ప్రస్తుతానికైతే డబ్బులు లేవు. ఈ సందర్భంగా ఆయన మరొకసారి అంటే ఇప్పటికే దాదాపు ఒక 7,000 కోట్లు, 10,000 కోట్ల వరకైతే అప్పు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక 3,000 కోట్లు అప్పుల కోసమైతే బ్యాంకులనైతే ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం నడవాలన్నా గానీ, ప్రభుత్వానికి కొన్ని డబ్బులు అవసరమైతాయి కాబట్టి, ప్రభుత్వాన్ని నడిపియాలంటే డబ్బులు అవసరం కాబట్టి ఆయన బ్యాంకుల దగ్గరికైతే, అప్పుల దగ్గరికైతే వెళ్ళడం అయితే జరిగింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ అప్పులు తీసుకుంటుంటేనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీస్తుండు, జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం మరో శ్రీలంకలా అయిపోతుంది అని చెప్పేసి విమర్శించారు కదా. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రతి నెల అప్పులకి వెళ్తున్నారు కదా. దీన్ని వైసీపీ ఎలా ఉంటుందంటే, మీరు చేస్తేనే న్యాయం, మేము చేస్తే తప్ప. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం న్యాయబద్ధమైన అప్పులు చేస్తే దాన్ని ప్రజలు తప్పుడుగా సృష్టించి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని దాన్ని అలా ప్రచారం చేస్తారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం అప్పులు తీసుకొస్తున్నారు, మరి దీన్నేమంటారు అని చెప్పేసి వైసీపీ అయితే విమర్శిస్తుంది. ఏదేమైనా కానీ ప్రభుత్వాలు నడవాలంటే అప్పులు తేవాలి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైనా కానీ, చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నా కానీ అప్పులు తెస్తేనే ప్రభుత్వాలు నడుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. అది ఈసారి అప్పులు తెచ్చాడు కదా. ఈసారి అప్పు అయితే దాదాపు ఒక 3,000 కోట్లకి అయితే చంద్రబాబు నాయుడు అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే దీన్ని వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.